మనం రోజు చేస్తున్న ఆన్లైన్ పేమెంట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ పేరు భారత్ పే. ఈ కంపెనీ కోఫౌండర్ అయిన అష్నీర్ గ్రోవర్ జొమాటో ఐపీఓ టైంలో 100 crores లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేసి వితిన్ 8 minutesలో సేల్ చేసి అతను సంపాదించిన ప్రాఫిట్ 2,25,00,000. అది కూడా బ్యాంక్కి ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత. ఇక్కడ అష్నీర్ లోన్ తీసుకొని ఎక్కువ డబ్బు సంపాదించే ప్లానింగ్ చేశాడు. దీన్నే ఫైనాన్స్లో లెవరేజింగ్ అంటారు. మనలో చాలామంది లోన్ అంటే చాలా భయపడుతూ ఉంటాం. లోన్ తీసుకొని డబ్బులు సంపాదించడం అస్సలు సాధ్యమే కాదు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో రిచ్ పీపుల్ ఇంకా ధనవంతులుగా మారడానికి లోన్స్ని ఉపయోగిస్తారు. వాళ్ళలాగా మనం కూడా లోన్స్ని యూజ్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటే ముందు మనం గుడ్ డెట్ అండ్ బ్యాడ్ డెట్కి తేడా ఏంటో తెలుసుకోవాలి. ఈ డేటా ప్రకారం ఇండియాలో మెజారిటీ పీపుల్ పర్సనల్ లోన్స్ని ఎక్కువ తీసుకుంటున్నారు. దీంతోపాటు వెహికల్ లోన్స్ మరియు క్రెడిట్ కార్డ్ లోన్స్ కూడా చాలా పాపులర్ అవుతున్నాయి. ఈ లోన్స్ అన్నీ బ్యాడ్ డెట్ కేటగిరీలోకే వస్తాయి. అంటే మనం ఈ లోన్స్ తీసుకొని లయబిలిటీస్ని కొంటున్నాం. అంటే మనం కొంటున్న వస్తువు వల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వడం వదిలేయండి, తిరిగిచ్చి ప్రతి నెల మనమే మన జోబిలో నుంచి దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ సర్వే ప్రకారం ప్రతి 5 మందిలో ఒక వ్యక్తి ట్రావెలింగ్ బిల్స్ కట్టడానికి లోన్ తీసుకుంటున్నాడు. మరియు 10% ఇండియన్స్ అయితే ఈఎంఐ బిల్స్ మరియు క్రెడిట్ కార్డ్ డ్యూస్ కట్టడానికి లోన్స్ తీసుకుంటున్నారు. లోన్స్ని ఇలా మిస్యూజ్ చేయడం వల్ల మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంకా దిగజారుతూనే పోతోంది. మరోవైపు రిచ్ పీపుల్ లోన్స్ తీసుకొని కార్స్, ఫోన్స్ మరియు బంగ్లోస్కి బదులు అసెట్స్ని కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు లోన్గా తీసుకున్న అమౌంట్ని రియల్ ఎస్టేట్, స్టాక్స్ మరియు బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు పే చేయాల్సిన ఈఎంఐ కన్నా ఎక్కువ రిటర్న్స్ని జనరేట్ చేయగలుగుతున్నారు. అందుకే దీన్ని గుడ్ డెట్ అని అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి రిచ్ పర్సన్ ఇలా చేసే ధనవంతుడు అయ్యారు. ఇక్కడ తేడా ఒకటే, రిచ్ పీపుల్ లోన్ని తీసుకొని దాంతో అసెట్స్ కొని దాన్ని గుడ్ డెట్లోకి కన్వర్ట్ చేసుకుంటారు. మనలాంటి కామన్ పీపుల్ మాత్రం లోన్ అమౌంట్తో లయబిలిటీస్ని తీసుకొని దాన్ని బ్యాడ్ డెట్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ రియల్ ఎస్టేట్ మరియు బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి అంత పెద్ద అమౌంట్ మనకెవరిస్తారు? ఒకవేళ లోన్ దొరికినా ఒక కామన్ మ్యాన్ అంత రిస్క్ తీసుకోగలడా? ఇందులో మన డబ్బులు మునిగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా అని మనలో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దానికి నా ఆన్సర్, రుకో జరా, సాంబార్ కరో. మనకి కోట్లల్లో లోన్ దొరకపోవచ్చు, మనకి అంత అవసరం కూడా లేకపోవచ్చు. కానీ ముందు మన స్తోమతకి తగినంత లోన్ తీసుకొని దానితో ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, జబల్పూర్లో రోహిత్ ప్రసాద్ అనే వ్యక్తి 5,000 రూపాయల శాలరీకి డ్రైవర్ జాబ్ చేసేవాడు. అతను తన కోసం ఒక ట్యాక్సీ కొనాలి అనుకున్నాడు. అప్పుడే అతనికి గవర్నమెంట్ ఇచ్చే ముద్రా లోన్స్ గురించి తెలిసింది. వెంటనే అతను లోన్ కోసం అప్లై చేసి వచ్చిన అమౌంట్తో ట్యాక్సీ కొని దాన్ని రెంట్కి తిప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతను బ్యాంకుకి ఈఎంఐ కట్టి ప్రతి నెల 17,000 రూపాయలని సేవ్ చేస్తున్నాడు. ఇలా మనం తీసుకునే ప్రతి లోన్ మ్యాక్సిమం ఈ సైడ్ ఉండేలాగా ట్రై చేయగలిగితే మనం చిన్న అమౌంట్ని కూడా పెద్ద సేవింగ్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు తెలిసో తెలియకో బ్యాడ్ డెట్ని తీసుకుంటే దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా గుడ్ డెట్లోకి కన్వర్ట్ చేసుకోండి. అది ఎలా అంటారా? దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. మనం కూడా రోహిత్ ప్రసాద్ లాగా మనకి అవసరం లేనప్పుడు మన దగ్గర ఉన్న కార్ని రెంట్కి ఇచ్చి మన బ్యాడ్ డెట్ని గుడ్ డెట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. లోన్ తీసుకొని గోల్డ్ మరియు సిల్వర్ కొనేటప్పుడు జ్యువెలరీ కాకుండా డైరెక్ట్ బిస్కెట్స్ని కొని చాలా అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు. రిచ్ పీపుల్ లోన్స్ తీసుకొని అసెట్స్ కొనేటప్పుడు ఫైనాన్షియల్ లెవరేజింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి వాళ్ళ ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 2 lakhs ఉంది అనుకోండి. మీకు ఒక బిజినెస్లో 20% గ్రోత్ ఆపర్చునిటీ కనపడుతుంది. మీరు మీ దగ్గర ఉన్న 2 lakhsని ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే 20% ఆఫ్ 2 lakhs అంటే 40,000 ఇది మీకు వచ్చే రిటర్న్. బట్ మీరు 8% ఇంట్రెస్ట్ రేట్తో 18 lakhs లోన్ తీసుకొని మీ దగ్గర ఉన్న 2 lakhsకి యాడ్ చేసి ఇదే బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే రిటర్న్ 20% ఆఫ్ 20 lakhs అంటే 4 lakhs. ఇందులో నుంచి మనం బ్యాంక్కి 1,45,000 ఇంట్రెస్ట్ ఇచ్చిన తర్వాత మనకి మిగిలిన ప్రాఫిట్ 2,56,000. దీన్నే ఫైనాన్షియల్ లెవరేజింగ్ అని అంటారు. ఇందులో మనం మన క్యాపిటల్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి లోన్ని ఉపయోగించుకొని ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి మన రిటర్న్స్ని పెంచుకుంటున్నాం. బట్ ఇందులో రిస్క్ కూడా చాలా ఎక్కువ. ఈ లెవరేజింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేసి రిచ్ పీపుల్ డబ్బులు సంపాదించే 4 మెథడ్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో థర్డ్ వన్ అయితే నా ఫేవరెట్ అండ్ ఫిఫ్త్ వన్ అయితే మనలో ఎవరైనా ఫాలో అవ్వచ్చు. మెథడ్ 1, ఇన్వెస్టింగ్. ఇందులో ఐడియా ఏంటంటే లోన్ తీసుకొని హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న న్యూ జనరేషన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం. అష్నీర్ గ్రోవర్ జొమాటో ఐపీఓ టైంలో ఫాలో అయిన కాన్సెప్ట్ కూడా ఇదే. అతను నైకా ఐపీఓ టైంలో కూడా సేమ్ ఇలానే చేయాలి అనుకున్నాడు. కానీ లాస్ట్ మినిట్లో కొటాక్ మహీంద్రా బ్యాంక్ అతని 500 crores లోన్ని క్యాన్సిల్ చేసేసింది. నైకా ఐపీఓ 78% గెయిన్తో లిస్ట్ అయింది. అంటే ఒకవేళ అష్నీర్ ఇందులో ఇన్వెస్ట్ చేసింటే
అతనికి 400 కోట్ల ప్రాఫిట్ వచ్చేది. లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడంలో ఎంత ప్రాఫిట్ ఉందో అంతే రిస్క్ కూడా ఉంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు బాగా స్టడీ చేసి ప్రాపర్ నాలెడ్జ్తోనే ఎంటర్ అవ్వండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. మెథడ్ 2, లెవరేజింగ్. మనకి షేర్ మార్కెట్లో నాలెడ్జ్ లేకుంటే మనం లెవరేజింగ్ని మన బిజినెస్లో ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. రీసెంట్గా అంబానీ మామ $5 బిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్లో ఇదేంది ఇంతుంది, యూనిట్స్ 10,000 √A² + B² 40,000 కోట్ల. ఎస్, ఇండియన్ హిస్టరీలోనే అతిపెద్ద కార్పొరేట్ లోన్ మన అంబానీ మామ తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి 5G నెట్వర్క్ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకున్నాడు. ఇలా మన ఎగ్జిస్టింగ్ బిజినెస్లో స్కోప్ ఉంటే లోన్ ఈఎంఐ కన్నా డబుల్ లేదా ట్రిపుల్ గ్రోత్ ఆపర్చునిటీ కనపడుతూ ఉంటే మనం కూడా లోన్ తీసుకుని బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నా ఫేవరెట్ వన్, మెథడ్ 3, ఇన్వెస్టింగ్ ఇన్ కమర్షియల్ ప్రాపర్టీస్. దీని ద్వారా మనం రెంటల్ ఇన్కమ్ సంపాదించవచ్చు. దీని వెనక ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక షాప్లో 5,000 శాలరీకి పని చేస్తున్న వ్యక్తి ఈ మెథడ్ని యూజ్ చేసి ఇప్పుడు ఎంత రెవెన్యూని సంపాదిస్తూ ఉండొచ్చు? 1,00,000, 2,00,000 కాదు, అక్షరాల 769 కోట్లు. ఎస్, సత్వా గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అయిన బిజాయ్ అగర్వాల్ 2021లో సంపాదించిన రెవెన్యూ 769 కోట్లు. ఇన్ఫ్యాక్ట్ ఇతనికి కేవలం ఒక్క బిల్డింగ్ నుంచే 4 కోట్ల రెంట్ వస్తుంది. మనం కూడా లోన్ తీసుకొని రెంటల్ ఇన్కమ్ని సంపాదించవచ్చు. దీనికోసం మనం యాక్చువల్ వాల్యూ కన్నా తక్కువ ప్రైస్లో దొరికే ప్రాపర్టీస్ని వెతికి తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్ని గ్యారీ కెల్లర్ తన బుక్ ద మిలియనియర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చాలా ప్రాపర్టీస్ లోన్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండ్ ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ వల్ల చాలా తక్కువ డిస్కౌంట్కి అమ్ముడుపోతుంటాయి. మనం అలాంటి ప్రాపర్టీస్నే వెతికి తెలుసుకోవాలి. ఇలానే మా రిలేటివ్స్లో ఒక వ్యక్తి 2020లో లోన్ తీసుకొని ఫ్యామిలీ డిస్ప్యూట్లో ఉన్న ఒక ప్రాపర్టీని 30% డిస్కౌంటెడ్ రేట్లో కొన్నాడు. ఇప్పుడు ఆ ప్రాపర్టీ నుంచి వచ్చే రెంట్తోనే బ్యాంక్ ఈఎంఐ కట్టేస్తాడు. అండ్ ఇప్పుడు ఆ ప్రాపర్టీ వాల్యూ నియర్లీ డబుల్ అయిపోయింది. మెథడ్ 4, లోన్స్ అండ్ ట్యాక్సెస్. రిచ్ పీపుల్ లోన్స్ని ప్రాఫిట్స్ సంపాదించడానికే కాకుండా ట్యాక్సెస్ని సేవ్ చేయడానికి కూడా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, టెస్లా ఫౌండర్ ఎలాన్ మస్క్ గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్ నియర్లీ 0%. ఎందుకంటే అతను తన కంపెనీ నుంచి ఎవ్రీ మంత్ శాలరీకి బదులు స్టాక్స్ని తీసుకుంటాడు. ఈ స్టాక్స్ని బ్యాంక్లో పెట్టి తక్కువ ఇంట్రెస్ట్తో లోన్ తీసుకొని దాన్ని ఖర్చులకి వాడుకుంటాడు. అతను స్టాక్స్ని సేల్ చేయట్లేదు కాబట్టి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే అవసరం ఉండదు. పైగా ఇలాంటి లోన్స్ మీద ఎటువంటి ట్యాక్స్ కూడా పడదు. ఒకవేళ మనం కూడా ఒక కంపెనీని ఓన్ చేస్తుంటే ఇలాంటి లోన్స్ని తీసుకొని ట్యాక్సెస్ సేవ్ చేసుకోవచ్చు. మెథడ్ 5, ఇన్వెస్ట్ ఇన్ యువర్ స్కిల్స్. ప్రపంచంలోనే చాలా ఎక్కువ రిటర్న్స్ని ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది మన స్కిల్స్ మాత్రమే. మీరు ఎడ్యుకేషన్ కోసం కానీ లేదా ఏదైనా హై వాల్యూడ్ స్కిల్స్ని నేర్చుకోవడానికి కానీ లోన్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే దానివల్ల ఫ్యూచర్లో మీ వాల్యూని పెంచుకొని ఇన్కమ్ని మల్టీఫోల్డ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా మనం ఈ 5 మెథడ్స్ని ఫాలో అయ్యి లోన్స్ తీసుకొని ధనవంతులుగా మారచ్చు. కానీ మనలో చాలామంది ఇలాంటివి చేయడం చాలా రిస్కీ అని వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ అన్ని బ్యాంక్లో పెట్టేస్తారు. అలా మన అమౌంట్ మొత్తాన్ని బ్యాంక్లో పెట్టడం ఎంత రిస్కీయో తెలుసుకోవాలి అనుకుంటే మీ స్క్రీన్ మీద కనపడుతున్న వీడియోని క్లిక్ చేసి చూడండి.